సక్సెస్కి హార్డ్ వర్క్తో పాటు మైండ్ సెట్ అనేది చాలా ముఖ్యం. ఎలాంటి మైండ్ సెట్ ఉంటే సక్సెస్ అవుతారు, అసలు నీ మైండ్ స్ట్రాంగ్ కావాలంటే ఏం చేయాలి, దానికోసం ఒక 3 పాయింట్స్ తీసుకొని వచ్చా. అవేంటో మనం తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, గొప్ప విషయాలు జరగడానికి కొంత టైం పడుతుంది. కావాలంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. 6 ప్యాక్ రావాలంటే టైం పడుతుంది. డైలీ జిమ్కి వెళ్ళాలి, సరైన డైట్ మెయింటైన్ చేయాలి, రోజు వర్కౌట్స్ చేయాలి. ఇవన్నీ పద్ధతిగా చేసుకుంటూ పోతే కొందరికి 3 నెలల్లో రావచ్చు, కొందరికి 6 నెలలు పట్టచ్చు. అంతేగాని ఈరోజు జిమ్కి వెళ్ళి 4 రోజుల్లోనే రావాలంటే కుదరదు. అలాగే బిజినెస్ కూడా అంతే. బిజినెస్ స్టార్ట్ చేసిన నెలకే లాభాలు రావాలంటే రావు, నష్టాలుంటాయి. మొదట్లో మనల్ని ఎవడూ పట్టించుకోడు, కస్టమర్లను అట్రాక్ట్ చేయాలి. అందరిలా కాకుండా నువ్వు కొత్తగా ఏదైనా ట్రై చేయాలి. ఇలా ప్రయత్నిస్తూ పోతే కొందరు నెలకే సెట్ అవుతారు, ఇంకొందరికి సంవత్సరం పట్టచ్చు. అంతేగాని ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసి రేపటి నుంచే లాభాలు రావాలంటే కుదరదు. అలాగే స్కిల్ కూడా అంతే. నువ్వు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి టైం పడుతుంది. 1-2 రోజుల్లోనే అంతా నేర్చుకోవాలంటే కుదరదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సక్సెస్ అనేది స్లో ప్రాసెస్. గివప్ ఇవ్వడం, వదిలేయడం చేయడానికి 1 నిమిషం చాలు. అది ఎవడైనా చేస్తాడు. నీ సక్సెస్కి కొంత టైం పట్టచ్చు, లేదా ఎక్కువ రోజులే పట్టచ్చు. కానీ గివప్ అయితే ఇవ్వద్దు. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టద్దు. నీ సక్సెస్ కోసం ప్యానిక్ అవ్వద్దు. నీకు నువ్వు కొంత టైం ఇచ్చి చూడు. పాయింట్ నెంబర్ 2, నువ్వు అన్లక్కీ లేదా నీకు కావాల్సిన లైఫ్ నీకు దొరకడం లేదు అనుకున్న ప్రతిసారి నీ దగ్గర ఏమున్నాయో గుర్తు తెచ్చుకో. ఫర్ ఎగ్జాంపుల్, నీ జాబ్ నీకు చిన్నది అనిపించిన ప్రతిసారి ఆ జాబ్ కోసం ఎంతమంది నిరుద్యోగులు ప్రయత్నిస్తున్నారో గుర్తుంచుకో. ఆ చిన్న జాబే వాడికి, వాడి కుటుంబానికి తిండి పెడుతుంది. నీ ఇల్లు నీకు చిన్నదనిపించిన ప్రతిసారి అసలు ఏ ఇల్లు లేని వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి గమనించు. అద్దె కడుతూ కూడా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో గుర్తుంచుకో. నీ ఆరోగ్యం ఎంత విలువైనదో ఒకసారి అనారోగ్యంతో ఆసుపత్రులు పాలై లక్షలు ఖర్చు పెట్టేవాడిని అడుగు. అంతెందుకు, నువ్వు సరదాకి నవ్వే ఒక చిన్న నవ్వు కూడా నవ్వలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? పొద్దున్న లేస్తే అప్పులు, కష్టాలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. కనీసం వాళ్ళు నవ్వుదామన్నా మనస్ఫూర్తిగా నవ్వలేని పరిస్థితి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇన్ని నీ దగ్గర పెట్టుకొని నువ్వు అన్లక్కీ ఎందుకు అవుతావు? ఇంకెప్పుడు నువ్వు అన్లక్కీ అని బాధపడద్దు. అలా అనిపించినప్పుడు నీ దగ్గర ఉన్నవి కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకో. పాయింట్ నెంబర్ 3, ఫైటింగ్ స్పిరిట్. కష్టాలు వస్తే ఎవడైనా ఏడుస్తాడు, వెనక్కి తగ్గుతాడు. కానీ కష్టాలకి, ప్రాబ్లమ్స్కి ఎలా సమాధానం చెప్పాలో తెలుసా? స్టడీ ప్రాబ్లమ్స్ వచ్చా, ఇంకాస్త ఎక్కువ టైం తీసుకో, ఎక్కువ చదువు, కానీ వెనక్కి తగ్గొద్దు. జాబ్లో ప్రాబ్లం వచ్చిందా, ఇంకో జాబ్ వచ్చే వరకు ఎవరిని పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చేసుకో. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చా, ఈ రోజుల్లో ఎవరికి లేవు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, దానికే భయపడతావా? లవ్లో ప్రాబ్లం వచ్చిందా, అసలు ఇక్కడ లవ్లో సక్సెస్ రేట్ ఎక్కడుందని 4-5 ఫెయిల్యూర్స్ తర్వాత నీకే తెలుస్తుంది ఇక్కడ ఎవరికి సక్సెస్ లేదు, ఆ తర్వాత ఉన్నదంతా కాంప్రమైజే అని. ఇలా ఏ ప్రాబ్లం వచ్చినా సరే నీకంటే ఇంకా దరిద్రంలో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు, గుర్తుపెట్టుకో. వాళ్ళందరూ మనలా బాధపడడం లేదు, ఫైటింగ్ స్పిరిట్తో ముందుకెళ్తూనే ఉన్నారు. మరి మనం ఎందుకు వెనక్కి తగ్గాలి? ఒక్కసారి 70-80 ఏజ్ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. నీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి. ఒక్క నవ్వు నవ్వి ఏం కాదు, అన్నీ అవే సర్దుకుంటాయి అంటారు. ఎందుకు అలా చెప్తారో తెలుసా? వాళ్ళ జీవితంలో ఇలాంటి కష్టాలు ఎన్నో చూసింటారు, అందుకే అంత కూల్గా సమాధానం చెప్తారు. నువ్వు కూడా అన్ని కష్టాలను చూసి అంత కూల్గా నవ్వాలంటే జీవితంలో నీకు కూడా గట్టి దెబ్బలు తగలాలి, వాటిని తట్టుకొని నిలబడాలి. అప్పుడే నువ్వు కూడా కూల్గా నీ లైఫ్ని లీడ్ చేస్తావు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.